హాయ్ ఎవ్రీవన్. న్యూ బోర్న్ బేబీ వాళ్ళ పేరెంట్స్కి బేబీకి షెడ్యూల్డ్ ఫీడింగ్ ఇవ్వాలా లేకపోయినా అంటే డిమాండ్ ఫీడింగ్ ఇవ్వాలా అని చెప్పి కామన్గా డౌట్ ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. సో న్యూ బోర్న్ బేబీస్కి ఫీడింగ్ అనేది ఎయిదర్ మనం డిమాండ్ ఫీడింగ్ ఇవ్వచ్చు, లేకపోతే యాడ్-లిబ్ ఫీడింగ్ అంటారు, లేదా షెడ్యూల్డ్ ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. సో డిమాండ్ ఫీడింగ్ అనేది ఏంటి అంటే బేబీకి హంగర్ క్యూస్ ఫాలో అవుతాం. అంటే బేబీ ఏడ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే బేబీకి థమ్ సకింగ్ లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇవి హంగర్ క్యూస్ అంటాం అనమాట. ఇవి ఉన్నప్పుడు మన బేబీకి డిమాండ్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. దీనికంటూ పర్టికులర్ గా ఒక టైం షెడ్యూల్ అనేది ఏమీ ఉండదు. హంగర్ క్యూస్ ని ఫాలో అవ్వడం, దాన్ని బట్టి బేబీకి డిమాండ్ ఫీడింగ్ అనేది ఇవ్వడం. దీన్నే రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటే బేబీ డిమాండ్ ని బట్టి మదర్ రెస్పాండ్ అయ్యి ఫీడింగ్ ఇవ్వడం. అది కాకుండా షెడ్యూల్డ్ ఫీడింగ్ అంటారు. షెడ్యూల్డ్ అంటే ఎవ్రీ 2 hours కానీ ఎవ్రీ 3 hours కానీ ఫీడింగ్ అంటారు. సో ఇది జనరల్ గా ఏంటి అంటే హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన పిల్లలు కానీ, సిక్ న్యూ బోర్న్స్ కానివ్వండి, లేకపోతే గ్రోత్ సరిగ్గా పెరగట్లేదు, లేదా జాండీస్ ఉన్న పిల్లలకు కానీ ఇలాగ మనం షెడ్యూల్డ్ ఫీడ్స్ ఇస్తామన్నమాట. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫీడింగ్ అనమాట. దీంట్లో జనరల్ గా మనం WHO కానీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ ఎవరైనా నార్మల్ న్యూ బోర్న్స్ కి రికమెండ్ చేసేది ఏంటంటే డిమాండ్ ఫీడింగ్ ఆర్ రెస్పాన్సివ్ ఫీడింగ్ ఆర్ యాడ్-లిబ్ ఫీడ్స్ అంటారనమాట. థ్యాంక్ యూ.